ఇప్పుడు మనం వెళ్తున్నది టెంపుల్స్ వల్ల వెళ్ళే దారిలో టెంపుల్స్ వెళ్ళే దారి చాలా బాగుంటుంది. ఈ దారి కింద పోతే చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యే ముందు రోజు పెడతారు. ఎంత బాగుంటుందో చూడండి. నల్లగా పాలు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం లైట్లో పట్టుకోవాలి. అంత బాగుందో చూడు. మేఘం కదా ఎంత చల్లగా ఎంత కూల్గా ఉందో చూడు. ఎంత నీళ్ళు రంగి కలిగి ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడు వాతావరణం. అందుకే చాలా బాగుంటుంది ఈ వాతావరణం. ఈ చెట్లు సహసిద్ధంగా ఏర్పడి మనకు ఆక్సిజన్ ఎంత స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తుంది. దానివల్ల ఎక్కువ రోజు మనం బతికే ఛాన్స్గా ఉంటుంది. కాలుష్యం బాధపడకుండా కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. అంటే వాయువులో పీల్చుకునే చెట్లు మనకి కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. చాలా బాగుంటుంది ఈ వాతావరణంలో. ఇది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే బయలుదేరడానికి చాలా బాగుంటుంది. మన లేట్ అయ్యింది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది దానికన్నా. ఇదే అండి రోడ్డు. హైవే ఎంత బాగుందో చూడండి. చాలా బాగా చేశారు. ఇక్కడికి ఈ హైవే అయిపోతుంది. ఇంకా ఎంట్రన్స్ ఇదేనంటే కొంచెం అనుకున్నా చాలా అడిగి చాలా బాగుంటుంది. ఇది శేషాచలం నల్లమల ఫారెస్ట్ కలిసి చోటది. ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది చూడండి వాతావరణం, మేఘాలు, కొండలు, గుట్లు, చెట్లు, సీమలు ఎంత బాగుంటాయో చూడండి. ఇప్పుడు మా కళ్ళతో మీకు చూపిస్తున్నది పెంచిల నరసింహ ఆలయములోకి వెళ్దాం. ఒకసారి చూద్దాం రండి. మీ పెంచెలు మీ రుద్రుల ఛానల్. ఇది పెంచిల నరసింహ ఆలయము పరిసర ప్రాంతము. ఎంత బాగుందో చూడండి. బ్రహ్మోత్సవాలకి టెంట్లు వేసి ఎలా ఉందో చూడండి. ఇలా ముస్తాపోయిందో. ఎంత ఎక్కువ భక్తులు ఇబ్బంది లేకుండా దీన్ని చేయడానికి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇది నేను మీ పెంచరు. ఇది ఆంజనేయ స్వామి. ఒక పక్క గర్భబంధుడు ఉంటాడు. చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ అన్నీ అదిరిపోతుంది. ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత బాగుందో. మన బ్యాక్ సైడ్ వచ్చి గర్భబంధుడు. ఇక్కడ ఇది మనం పోతుంది. ఇక్కడ ఒక చిన్న కొలం ఉంది. అంటే పుష్కరిణి అంటారు దాన్ని. పుష్కరిణిలో తలనీళ్ళు చేసిన తర్వాత చేసుకుని ముందు ఇక్కడ స్నానం చేస్తారు. అది చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. నా కళ్ళతో మీకు చూపిస్తున్నాను. మీరు ఛానల్. ఇక్కడ పొంగల్ కూడా పెడతారంట. చాలా బాగుంటుంది చూడడానికి. చూడండి ఎంతమంది పొంగళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ముందు రోజు మొత్తం జరిగితే ఎప్పుడేం జరుగుతుంది, కానీ మొక్కుకునే రోజు బ్రహ్మోత్సవాలు జరిగితేనే చాలా బాగుంటుందని ఈ విధంగా చేస్తున్నారు. ఎంత బాగుంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ అంతా పొంగలు పెట్టుకుంటారండి. చాలా బాగుంటుంది. చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు. ఈ ఎండ భయంకరంగా ఉందంటే ఈరోజు ఎండ దాదాపు 46-47 దాకా ఉన్నట్టుంది. ఈ పెంచడంలో నన్ను తట్టుకొని భక్తులు వచ్చారంటే అది దేవుడు అయ్యారు. పెంచిన నరసింహ సర్వాన్ని ఆశిస్తూ అందరూ చాలా చూసుకుంటారని అనుకుంటున్నాను.
ఇప్పుడు ఇక్కడికి వచ్చినది కనయ్య స్థలం అంటే చాలా బాగుండదు. అంత ఇంత ముందు అయితే చాలా బాగాలేదు, ఇప్పుడు చాలా బాగుంది. చాలా ఎంత బాగుందో ఇంకా ఒకసారి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ టికెట్లు ఇస్తారంటే స్ట్రైట్గా పోతే ఒకసారి చూద్దాం ఎంత బాగుందో లేదు. ఇది కోనేరండి. ఇది ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ తల తీసుకున్న తర్వాత తీసుకున్న ముందు ఇక్కడ స్నానం చేస్తారు. బాగుంటుంది. ఇక్కడ పంచకోణలో ఇది చాలా బాగుంటుంది. ఇంతకుముందు అయితే ఇలా లేదు, చాలా బాగా లేకుండా ఉంది. ఇప్పుడు కొంచెం చాలా బాగుంది. చూడండి ఎంతమందిలో ఏ విధంగా స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ హరినామం తప్ప నేటది ఎక్కువగా వాడరండి. అందుకు ఈ పుణ్యక్షేత్రం ఇలా ఫేమస్ అయితే చాలా ఉన్నాయి. ఎండాకాలం భయంకరమైన ఎండాకాలం ఇది. అందుకే మే నెలలో చాలా బాగుంటుంది బ్రహ్మోత్సవాలు. వాటర్ కానీ లేనట్టుందండి. రాకపోతే చాలా బాగుంటుంది. ఎంతమంది ఆహారాలు జరుగుతూ ఉండేది. చూడండి ఎంత పెద్ద కొండలు, ఎంత పెద్ద కొండలు మధ్యలో పచ్చదనం పరిచినట్లు ఎంత బాగుందో చూడండి. కొండ అది నేను దూరం అండి, చాలా బాగుంటుంది. చాలా మనం ఒక్కసారైనా జీవితంలో నెల్లూరు జిల్లాలోని పెంచిన నరసింహకోణం ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఇక్కడికి ఎక్కువగా ప్రకృతి ప్రాబ్లం. ఇక్కడ ఎండిపోయింది, వాటర్ లేకుండా ఇక్కడి నుంచి నీరు వచ్చేది. చాలా బాగుంటుంది. వాటర్ ప్యూర్ వాటర్ నీళ్ళుగా తాగొచ్చండి. ఏమి ఇబ్బంది ఉండదు. చూడండి ఎంత కొన్ని ఎంత బాగుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంత ఇష్టంగా ఉంటుంది. ఇక్కడ ఒక కథ కూడా వినిపిస్తుంది. అలా తెలిసిన క్షేత్రం కాబట్టి నాకు తెలిసిన వాటిల్లో నేను చూసిన వాటిల్లో పెంచుల కోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా రాపుర మండలంలోని హిందువుల పుణ్యక్షేత్రము. ఈ పెంచు నరసింహస్వామి ఆలయంలో ఉన్న దివ్యక్షేత్రం. ఇది నెల్లూరు జిల్లాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయము. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి కుల వర్గ విభేదం లేకుండా వారి పాపాల నుండి స్వామి వారిని దర్శించి విముక్తులు చేస్తున్నారు. పుణ్యక్షేత్రం నెల్లూరులోని రాపుల మండలం
కేంద్రానికి 35 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చుట్టూ పెద్ద పెద్ద కొండలు, పచ్చడి మధ్య శ్రీ లక్ష్మీ పెనిసిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. హిందువుల పుణ్యక్షేత్రం. ఈ దేవాలయం అధికార భాష తెలుగు. స్థలము 914.4 మీటర్లు అంటే 30,000 అడుగులు. సమీపం గల నగరాల్లో నెల్లూరు, తిరుపతి. పెంచుల కోన ప్రదేశం. గ్రామ వెనక చరిత్ర. ఇది చెంచురాతి కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచుల కోన, నేటి పెంచుల కోనగా దక్షిణాది ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పెంచుల కోన పేరుగాంచింది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సరాకృతి కలిగిన దట్టమైన అడవులు, చెట్టుతో కూడిన కొండలు ఉన్నాయి. చుట్టూ జలపాతాలు, దట్టమైన అడవి ప్రకృతి దృశ్యాలు, ఎంతైన కొండ కోణంలో ప్రశాంత వాతావరణాన్ని కోమైన క్షేత్రం పెంచుకొని ఈ ప్రాంత పరిసరాలు అందమైన సంస్కృతి కలిగిన చెట్టుతో కూడిన కొండలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు నగరానికి 15 కిలోమీటర్ దూరంలో మలమల అడవులు, శేషశవం అడవులు కలిసిపోయే ప్రాంతం. సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తులో పెంచులు కొన్ని పట్టు శోభాయమానంగా జరుగుతుంది. వాటి నడుమ దిగువన లక్ష్మీ వెలిసి ఉంది. పెనిసిల లక్ష్మీస్వామి ఆలయ చరిత్ర. మహావిష్ణువు ప్రహ్లాద లక్ష్మీ సంబంధించిన అనంతరం వెలుగొండ వంకకాయంలో గర్జిస్తూ ఆవేశంగా సంతరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెరుగట్ట కాడికి వేరేసింది. వారి భయంకరమైన రూపాలు చూసి చెరుగట్ట భయంతో పారిపోయి తెలిసి మాత్రమే స్వామివారిని చూసి భయపడకుండా ఓడిపోయినట్లు చెప్పింది. తెలుగువారి మహారూపంలో దేవతల ప్రజలు భయవాదులు అలా శేషశవం అడుగుల్లో సంచరించి చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి కనిపించింది. అప్పుడు ఆ ముగ్ధ మనోహరమైన సౌందర్యం ఆయన శాంతపడింది. స్వామి పెద్ద చేసుకొని చెంచురాజు కప్పని చెంచి ఆమెను పరిణామారు. ఆమెను వేసుకుని ఈ అడవి ప్రాంతంలో చెల్లదశలు ఆస్తుల దర్శన కోణ పెంచల కోణగా అయింది. కాలక్రమేణా అది కాస్త పెంచల కోణగా అవతరించింది. ఇది గుడి పక్కన కొండపైన ఉంది. చాలా బాగుంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, చాలా ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ కోతులు కూడా ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. కానీ ఇక్కడ ఇప్పటికీ చెంచులు ఉన్నారని ఒక అనుమానం అయితే అందరూ అంటుంటారు. నిజమో కాదో నాకు మటుకు తెలియదు. చూడండి ఎంత బాగుంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. చూడండి ఎక్కడ పోతుందో తెలియదు, చాలా బాగుంటుంది. ఈ రోడ్డు మార్గం వేశారు. ఇటు పోతే గుండాలు ఉంటాయి కదా, మనం నీటి గుండాలు అది కూడా వెళ్ళొచ్చు. దారి బాగుంటుంది, బైక్ కూడా వెళ్ళచ్చు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి చాలా మంది ఎక్కుతూ ఉన్నారు. అలాగే ఇది అంటే చెట్టు మొదలుగా స్ట్రైట్గా ఉంటుంది. ఈ కొండ ఎక్కాలంటే చాలా కష్టము. అయినా కానీ ఎక్కి మీకోసం నేను చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. అది కనిపించేది మండపం కదా, చాలా బాగుంటుంది. ఇది పెంచుడు కోన అంటారు. కొండపైన బాగుంటుంది. పెద్ద కొండ కదా, కొండలోనే కొంతమంది చెంచులు కూడా ఉన్నారని ఇప్పటికీ కొంతమంది అనుకుంటే నాకు తెలిసింది. నేను ఎప్పుడైతే చూడలేదు. వచ్చేసామండి. పైనుంచి చూస్తే కిందదంతా ఆలయము, పద్మావతి దేవాలయం, కోనేరు, కళ్యాణ కట్ట ఇదంతా చూస్తుంది. ఇక్కడ నుంచి పెట్టుకోండి. ఆకాశ తాకేటట్లుగా
ఒకసారి మనం కూడా ఇటు పోతే గుండాలు ఉన్నాయి కదా వెళ్తాయి. చాలా నీరుగా ఈ కొండ పైకి ఎక్కితే చాలా బాగుంటుంది. ఊరు ఎత్తులేదు ఇంతవరకు. ఒకసారి జల్లు చాలా ఇష్టమైన ఉంటుంది. ఇది తిరుమల కొండ కదండి, వెళ్ళిపోవడానికి మోకాళ్ళ పర్వతం ఉంది కదా, అట్లా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కూడా వెళ్ళుంటారు. అనుకున్నాము. ఇక్కడ ఇంకోటి కదా అన్నది, మన చిన్నప్పుడు ఎవరు పీచి ముట్టలు తిన్నారు ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. మీ కామెంట్ మాకు విలువ అనేది బాగుంటుంది అడుగుతున్నాను. మనం కిందకి వచ్చేస్తాము. ఆలయం ఇబ్బంది చాలా బాగుంటుంది. లోపల కూడా చాలా నీట్గా బాగుంటుంది. ఇది ఇప్పుడు పద్మావతి అమ్మవారి అడిగి వెళ్ళే దారి అంటే చాలా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఈ సైడ్ ఒక చిన్న ఆశ్రమంలాగా జింకలు ఒక రిషాసుగా ఉంది. ఒకసారి చూడండి, ఇక చిన్న దండ పెట్టే కదా, అది చాలా బాగుంటుంది. ఇలా వెళ్తే అమ్మవారిని దర్శించుకోవచ్చు. భయంకరంగా ఎండ ఉంది ఈరోజు, చాలా ఎండ తిరుగుతూ చాలా బాగుంది, చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువగా చిక్కించలేకపోతున్నాను ఈ పెంచిన కాలంలో. ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉంది. ముందు ఒకసారి అమ్మవారిని దర్శించుకొని తర్వాత ఆ పార్క్ పదం ఉంది. ఇక్కడ అసలుకి లోపలికి కెమెరా కానీ ఫోటోలు కానీ ఏవి తీయరు. అంటే మన హిందూ సంప్రదాయ సంస్కృతి విలువలకు మనమే కాపాడుకోవాలి కదా, దాని మూలంగా ఎవరిని అలౌ చేయట్లేదండి. నేను కూడా ఆ పద్ధతిని పాటిస్తాను. చాలామంది చూడండి, అమ్మవారి దేవస్థానం ఎంత బాగుందో, ఎంతమంది ఉన్నారు చూడండి. ఇది చెట్టు అండి, ఇక్కడ ముడుపులు కడుతుంటారు పిల్లలు వాళ్ళకి ప్రతిదీ. ఇక్కడ ముడుపులు కట్టిపోతుంటారు. నాకు పుట్ట అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ కొబ్బరికాయలన్నీ కడతారు అమ్మవారికి. కొట్టాలనుకున్న కొబ్బరికాయలు కూడా ఇక్కడే కడతారు. చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న బాగుంది కదా పర్ణశాలలాగా, అక్కడ కూర్చొని సేవ తెచ్చారు. ఇప్పుడు చాలా ఎండగా ఉంది కాబట్టి మనం అక్కడ 10 నిమిషాలు కూర్చున్నాం. ఇది ఇక్కడ పార్క్ ఉందంటే చాలా బాగుంటుంది. అంటే ఈ పార్కు ప్రతి దేవుడి విగ్రహాలు తప్ప మిగతా విగ్రహాలు ఉండవండి. ఆయన పద్మావతి, సరస్వతి ఇతర విగ్రహాలు ఉన్నాయి. లాస్ట్లో గోశాల కూడా ఉంది, చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి లుక్ వేద్దామండి. ఇలా పోతే రాధాకృష్ణ విగ్రహం చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో ఒకసారి పోతే పక్క సీట్లో మధ్యలో కృష్ణ విగ్రహం, మంది చుట్టూ పూలు ఎంత బాగుందో చూడండి. నిజంగా చాలా బాగుంది కదా, అసలుకి జీవం వచ్చినట్టుగా ఉంది విగ్రహానికి. ఎంత బాగుందో చూడండి. ఒక గుడిలాగా చెట్టు ఎంత బాగుందో చూడండి. ఈ పూలు కూడా చాలా బాగున్నది. ఈ పూలు కూడా ఒకసారి మీరు పెంచిన కన్నా వెళ్ళినప్పుడు మనం కూడా సందర్శించాలి.
ఇటు పోతే గుండాలు ఉంటాయంట. ఆ గుండాల దగ్గరగా పోలేను, దయచేసి ఏమనుకోకండి. ఇంకా వెళ్ళిపోతానండి వచ్చిన చోటు నుంచి. సనాతన హైందవ ధర్మం ఎంతో గొప్పదో చూడండి. ఎంత ఏమంటారు, ఒక్కొక్క భార్య పిల్లలు పెద్దలతో ఎంత ఈ గుడిని హ్యాపీ ఆనందకరంగా చూస్తున్నారు. ఇదే గొప్పతనం ఏ మతంలో లేదండి. మనం చూస్తున్నది తామర పుష్పాలని ఎంత బాగుందో చూడండి. పొలంలో ఇంత నీళ్ళు అయిపోయినా సరే ఇక్కడ ఎంత బాగుందో చూడండి. తామర పుష్పాలు పద్మావతి అమ్మవారికి, అలాగే దేవత పూలు ఇది ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడు ఎంత పచ్చని వాతావరణం. ఈ వాతావరణం రావాలంటే మన అదృష్టం ఉండాలండి. అంటే ఈ వాతావరణం కానీ ఇలా ప్రకృతి సహసిద్ధంగా పూలు ఎక్సెట్రా ఎంత బాగుంటుంది చూడండి. ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఉంది, సరస్వతి మాత విగ్రహం, ఎంత బాగుంటుందో చూడండి. ఇటు పోతే కొలం ఉంటుంది, అంటే పుష్కరిణి ఓనీరు అంటారు, ఎంత బాగుంటుందో చూడండి. కానీ దీంట్లో నీళ్ళుగా లేవు, కానీ రిపేర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దానివల్ల ఇంకా నేను ఇంకా చేయలేదు. గంటకి పాపం తట్టుకోలేక ఎంత బాగుంటుంది విగ్రహం ఉంటాయి కానీ కొంచెం ఇక్కడ భక్తి చేస్తుంది. ఇది కళ్యాణ మండపం ఉంటుంది. ఇక్కడ దేవుడి పట్టాలు పాపం మీద అన్ని మద్రసా పట్టాలు కూడా ఉంచారు. ఉంచుకున్నట్టు కొన్ని ఫ్రేమ్స్ దేవులం ఉన్నట్టు ఈ సనాతనంలో చెప్పుకుంటూ సముద్రము ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. ఎంత బాగుందో మండపం, అంత తీసుకుంటుంది. నేనైనా ఏ విధంగా చూపిస్తాను అనుకోబడుతుంది, కానీ నాకు ఇలా చూపించాలనుకున్నాను, చూపిస్తాను. చూడండి లక్ష్మీ నరసింహస్వామి ఎంత బాగుందో విగ్రహం, చాలా బాగుంది. ఈ విగ్రహం కూడా ఎంత బాగుందో చూడండి. ఇది గరుత్మంతుడి విగ్రహం అనుకుంటాను. గరుత్మంతుడి విగ్రహం చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో విగ్రహం. దేవుడు కలగొట్టి పెరుగుతుంది. దేవుడు నాటిక సాక్ష్యం ఇంతకన్నా నేను ఏం చెప్పగలుగుతాం, ఏం చూపించగలుగుతూ ఉంటాయి. అందుకే సనాతన ధర్మం ఎంత గొప్పదో అందరూ తెలియాలని కొన్ని వీడియోలు ఇప్పుడు మనం చూస్తున్నది కృష్ణ పరమాత్మ గౌతమ్ అంటే విశ్వసర్పం మీద ఉండే ఒక బొమ్మ ఎంత బాగుందో చూడండి, ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. అంటే యాక్చువల్గా ఇలాంటి సృజనాత్మకమైన విలువతో కూడిన ఒక చూస్తుంటే ఎంత బాగుంటుంది. కూరలో ఉంటాయి. ఇటు పక్కన గోశాలంటే గోశాలకు ఒక వీలైనంత వరకు వెళ్ళి చూపించాలి నా ప్రయత్నం, కానీ అది కొద్దో జరుగుతుందో తెలియదు. కానీ చూడండి ఇదే గోశాల ఎంత బాగుంటుందో చూడండి. గోశాలలో కూడా మన హిందూ సంప్రదాయంలో ఒక భాగం అండి.
గోవులు రక్షించడం కదా, దానికని ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. పాముపై కృష్ణుడు ఎంత మనోహరంగా ఉన్నాడో చూడండి. ఎంత పచ్చగా వాతావరణం ఉంది, వాటర్ ఉంటాయి, సూపర్ ఉంది అసలుకి. చూడండి ఎంతమంది చూస్తుంటారు. లేదంటే మన సనాతన ధర్మం ఎంత గొప్పదో, ఎంత ప్రాచీనమైనదో, భూమి పుట్టి నుంచి ఉన్నది మన ధర్మం అనేది. మన ధర్మం వీడియోలు పోతున్నారు, అలా పోకుండా మన ధర్మంలో ఇవన్నీ చూడండి ఎంత బాగుంటుందో. కృష్ణుడు సజీవ సాక్ష్యాలు ఇవన్నీ చేసినట్టే, మనకు బతికినట్టు, మనం చూసినట్టు సాక్ష్యాలు. కానీ ఏ ఇతర మతస్థులు కానీ ఇటువంటి ఏమీ ఉండవు. మన మతంలోనే చాలా గొప్పది. ఇది ఇటు బాగా కోసం అందరూ పోతున్నారు. నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను కానీ వెళ్ళడానికి కుదరదు. కోలేదా నీకు లేవా? ఇందాక చూశారు కదా పద్మావతమ్మ కూడా ఒక ముని ఉన్నాడు, ముని ఆశ్రమంలో పెట్టినారు చూశారు కదా. అతనే ఎంత బాగుందో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఒక ఈ పెంచిన భవిష్యత్తులో ఇలా ఏమీ ఇలా తెలిసి సూపర్ కదండి, ఎంత బాగుందో చూడండి. వాతావరణం అనేది ఒక ఆధ్యాత్మికత చింతన వల్లే వస్తుంది. చింతన ఈ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి కోణంలోనే ఉంది. దాన్ని మీరు కూడా ఒకసారి వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. నాకు మటుకు చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పెంచి నరసింహస్వామి వీడియో చేయడం మీ అందరికీ నేను నా ద్వారా మీకు చూపించడం మీ రుద్రుడి ఛానల్లో ఆహ్లాదకర వాతావరణం తప్ప మిగతా ఏ వాతావరణంలో ఇలాంటి వీడియో చూడలేము. చూసి అదృష్టం పొందలేముంది. అందుకే చెప్తున్నా, మన హైందవ ధర్మం ఎంత గొప్పదో అందరికీ చట్టాలను చిన్న ప్రయత్నాన్ని మీరుగా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీరు రుద్దరించారు, మీరు పెంచారు.